హే గాయ్స్! నేనైతే డీల్స్‌లో వన్‌ప్లస్ బడ్స్ 3 అయితే తెప్పించాననమాట. దీని అన్బాక్సింగ్ అయితే చూద్దాం రండి. ప్యాకేజింగ్ అయితే మంచి స్ట్రాంగ్‌గా అయితే వచ్చింది. లోపలైతే కార్డ్‌బోర్డ్ దాంట్లో ప్యాక్ చేసి ఇచ్చారు. మనమైతే ఓపెన్ చేసాం. డైరెక్ట్‌గా చూస్తున్నారు కదా! బడ్స్ అనమాట. రెడ్ కలర్ బాక్స్ అయితే ఉంది. ఇది వన్‌ప్లస్ బడ్స్ 3 బాక్స్. దీని మీద అయితే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ప్రింట్ చేసి ఉంది. చుట్టుపక్కల అయితే ఏమీ చేయలేదు. బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. బాక్స్ మీద అయితే మనకి హైరెస్ అండ్ ఎల్‌హెచ్‌డిసి సర్టిఫికేషన్ అయితే మెన్షన్ చేసుంది. దాని గురించి కూడా చూద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే డైరెక్ట్‌గా మనకి బడ్సే కనిపిస్తున్నాయి. నేనైతే బ్లాక్ కలర్ తెప్పించాను. లోపల మనకి రెడ్ కలర్ బాక్స్ అయితే ఒకటుందనమాట. దాన్నైతే ఓపెన్ చేస్తే మనకి ఒక యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ కార్డ్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఛార్జింగ్ కేబుల్ గూడా ఇందులోనే ఉండాలి. చూద్దాం. ఛార్జింగ్ కేబుల్ అండ్ మనకి ఎక్స్‌ట్రా ఇయర్ టిప్స్ గూడా ఉన్నాయన్నమాట. మీడియం సైజ్ అయితే దాంట్లో ఫిక్స్ చేసి అయితే ఇచ్చినట్టున్నారు బడ్స్‌లో. అండ్ రెడ్ కేబుల్ కార్డ్ గూడా ఉంది మనకి లోపల. ఆ క్యూఆర్ కోడ్‌నైతే స్కాన్ చేసి మనమైతే వన్‌ప్లస్ బెనిఫిట్స్ అయితే పొందొచ్చనమాట. అండ్ వ్రాపర్ మీద చూస్తున్నారు కదా! హౌ టు యూజ్ బడ్స్ అని చెప్పేసి కొంచెం అయితే మెన్షన్ చేశారనమాట. దాన్ని కూడా చదువుకోవాలంటే చదువుకోవచ్చు. అండ్ డైరెక్ట్‌గా ఇంకా బడ్స్ అయితే చూస్తున్నారు కదా! ఎంత ప్రీమియంగా ఉందంటే మనకి చేతిలో హోల్డ్ చేస్తే చాలా ప్రీమియంగా అయితే అనిపిస్తుందనమాట. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బావుంది. ఇక్కడ టైప్ సి పోర్ట్ ఒకటుంది. పైన వన్‌ప్లస్ బ్రాండింగ్ అండ్ ఫ్రంట్ అయితే మనకి ఒక ఇండికేటర్ అయితే ఉందనమాట. ఛార్జింగ్ ఇండికేటర్. అండ్ ఇన్‌సైడ్ చూస్తున్నారు గదా! క్యాప్ కూడా చాలా బావుందనమాట. లిడ్ ఓపెన్ చేసి, క్లోజ్ చేసేటప్పుడు చాలా స్ట్రాంగ్‌గా అయితే ఉంది. ఇంత మంచి క్వాలిటీ ఉంటదైతే నేను అనుకోలేదు. ఇయైతే ఇయర్ బడ్స్. ఇయర్ బడ్స్ గూడా మనకి స్టిక్ చేసి ఇచ్చారనమాట. సీల్ చేసి ఇచ్చారు. చాలా బావున్నాయి. ఓపెన్ చేద్దాం. లోపలైతే చూస్తున్నారు గదా! బిల్డ్ క్వాలిటీ మటుకు చాలా బావుంది. అండ్ పేరింగ్ బటన్ గూడా లోపల ఇచ్చారు. మనకి ఆండ్రాయిడ్‌కైతే ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతాయి గానీ, ఐఓఎస్ కనెక్ట్ చేయాలంటే మనం ఆ పేరింగ్ బటన్ యూజ్ చేయాల్సొస్తది. అండ్ లైట్ ఇండికేటర్ గూడా బావుంది. బిల్డ్ క్వాలిటీ వరకు చెప్పాను గదా! చాలా బావుంది. తీసుకున్న స్టిక్కర్స్ అయితే మనం ఫస్ట్ రిమూవ్ చేసేద్దాం. బడ్స్‌కి చూస్తున్నారు గదా! ఇది క్రోమ్ ఫినిష్ అనమాట. ఫింగర్ ప్రింట్స్ అయితే బానే అట్రాక్ట్ చేస్తుంది. బట్ బావుంది బడ్స్ అయితే. మనకి పెట్టుకున్నట్టు కూడా లైట్ వెయిట్ అయితే ఉందనమాట. ఇదైతే టచ్ సెన్సార్ చూసారు గదా! ఈ బడ్స్ మీద ఇది ఉంది గదా! ఇది టచ్ సెన్సార్ అనమాట. అండ్ మనకి కిందయితే మైక్స్ అయితే ఉన్నాయి. 2 మైక్స్ అయితే ఉన్నాయి. అండ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ మైక్ గూడా ఉందనమాట. బడ్స్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బావుంది. చెవులో పెట్టుకున్నప్పుడు చాలా లైట్ ఫీల్ అయితే ఉంది. ఇదైతే చూస్తున్నారు గదా! మ్యాగ్నెట్‌నయితే అట్రాక్ట్ చేస్తున్నాయి 2 బడ్స్. నేనైతే ఏ బడ్స్‌లో అయితే చూడలేదు. దీంట్లోనే చూస్తున్నాను. అండ్ ఫిట్టింగ్ గూడా చాలా బావుంది. చెవులో పెట్టుకున్నప్పుడు చాలా లైట్ వెయిట్ ఉంది. కింద పడిపోద్దనే భయమే లేదనమాట. చాలా బాగా ఫిట్ అవుతున్నాయి. నేను చాలా ట్రై చేశాననమాట. వాకింగ్ చేసి బైక్ మీద కూడా పెట్టుకొని తిరిగాను. బట్ నాకైతే పడిపోతాయనైతే అనిపియలేదు. మనమైతే బ్లూటూత్ కనెక్ట్ చేయంగాల్నే ఆండ్రాయిడ్ ఫోన్ అయితే జస్ట్ లిడ్ ఓపెన్ చేయంగానే మనకైతే వన్‌ప్లస్ బడ్స్ 3 అని కనపడుతుందనమాట. ఓపెన్ చేయంగానే బ్లూటూత్‌లో మనం పేర్ చేసుకున్న తర్వాత కిందైతే చూడండి ఎల్ఎస్‌డిసి అయితే ఉందనమాట. ఇది సపోర్ట్ మనకి మొబైల్‌లో కూడా ఉండాలి. ఉంటేనే బ్లూటూత్‌లో అయితే మనకి చూపిస్తది. లేకపోతే చూపించదు. అండ్ మనకి చూస్తున్నారు కదా! బాక్స్ మీద మెన్షన్ చేసిన ఎల్ఎస్‌డిసి అండ్ హైరెస్ సర్టిఫికేషన్ అయితే ఉంది దీనికి. సో, అవి సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనేది నేను ఫ్యూచర్ చెప్తానన్నమాట ముందు. యాప్ గూడా కనెక్ట్ చేద్దాం. హే మెలోడీ యాప్ స్టోర్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ యాప్‌లో అయితే మనం ఓపెన్ చేస్తే ఇంటర్‌ఫేస్ అయితే ఇలా ఉంటది. చూస్తున్నారు కదా! నాయిస్ క్యాన్సెలింగ్ అండ్ ట్రాన్స్పరెంట్ నాయిస్ క్యాన్సెలింగ్ ఆఫ్ అయితే ఉంటదనమాట. నాయిస్ క్యాన్సెలింగ్‌లో కూడా మోడ్స్ ఉన్నాయి. స్మార్ట్ మోడ్, మోడ్రన్, మ్యాక్స్, మైల్డ్ ఇలా ఉందనమాట. స్మార్ట్ అయితే మనకి ఆటోమేటిక్‌గా అదే డిటెక్ట్ చేస్తది. మనం మాట్లాడేటప్పుడు నాయిస్ క్యాన్సలేషన్ ఎంత కావాలో అంత తగ్గిస్తదనమాట క్యాన్సెలింగు. చేసి బావుంది. అయితే ఫ్యూచర్ అయితే గనక. దీని గురించి అయితే మీకు ముందైతే రివ్యూలో చెప్తాను. అండ్ దాని తర్వాత మనకి ఈక్వలైజ్ మోడ్స్ గూడా ఉన్నాయన్నమాట. అండ్ హైరెస్ మోడ్ ఇందులో గూడా ఇచ్చారు. అండ్ గోల్డెన్ సౌండ్ అనమాట. మన చెవులకి ఎంత సౌండ్ అయితే వినగలమో అంత సౌండ్ అయితే అది మనకి అందిస్తది. దాంట్లో మనం సెట్టింగ్ చేసుకుంటే. అండ్ ఇది స్పేషియల్ ఆడియో ఉంది. దీంట్లో గేమింగ్ మోడ్ ఉంది. అండ్ డ్యూయల్ డివైస్ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఇంకొక స్పెషల్ ఫీచర్ ఏందంటే మనకి ఫైండ్ మై బడ్స్ ఉన్నాయి గదా! మనకి యాపిల్, సామ్‌సంగ్ వాటిలో చూస్తామనమాట. అలాంటి ప్రీమియం ఫీచర్స్ అన్నీ గూడా దీంట్లో ఉన్నాయి. అండ్ ఫిర్మ్‌వేర్ అప్డేట్ గూడా అప్ టు డేట్ ఉంది. అండ్ మనకి ఇయర్ బడ్స్ లెఫ్ట్‌కి ఏమి అసైన్ చేసుకోవాలి, రైట్‌కి ఏమి అసైన్ చేసుకోవాలి ఫంక్షన్స్ అనేది గూడా బావుంది. యాప్ అయితే ఇంటర్‌ఫేస్ చాలా బావుంది. చూసారు గదా! వన్‌ప్లస్ బడ్స్ 3 అన్బాక్సింగ్ అయితే. ఇదైతే గనక బిల్డ్ క్వాలిటీ చెప్పాలంటే మటుకు చాలా బావుందనమాట బిల్డ్ క్వాలిటీ. ఈ ప్రైస్‌కైతే నేనైతే 3500కి మొన్న డీల్స్‌లో అయితే కొన్నాననమాట. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బావుంది. అండ్ నాకు
పవర్ బ్యాకప్ గూడా చాలా బావుందనమాట. అండ్ సౌండ్ క్వాలిటీ ఎస్పెషల్లీ చెప్పాలంటే సౌండ్ క్వాలిటీ చాలా బావుంది. అండ్ ఈ నాయిస్ క్యాన్సెలింగ్ ఓకే. పర్లేదు. ఆ బడ్జెట్‌కి చాలా బావుంది. అండ్ ట్రాన్స్‌పరెన్సీ మోడ్ గూడా ఆ బడ్జెట్‌కి ఓకే గానీ సౌండ్ అయితే ఎక్కువ నాయిస్ అయితే వస్తుందనమాట ట్రాన్స్‌పరెన్సీ మోడ్‌లో. అదొకటి నాకు నచ్చలేదు. అండ్ సౌండ్ క్వాలిటీ విషయానికొస్తే నేను యాపిల్ ఎయిర్ పాడ్స్‌తో అయితే కంపేర్ చేశాననమాట. చాలా బావుంది. దాంతో కంపేర్ చేసినా గూడా నాకు ఈ బడ్జెట్‌కి ఇదైతే నంబర్ 1 అయితే చెప్తాననమాట. ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే పర్చేజ్ చేయండి. కాల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ బడ్స్ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే లింక్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడికెళ్ళి లింక్ క్లిక్ చేసి పర్చేజ్ చేసుకోండి. ఓకే అండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానెల్‌ని. ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే మీకోసం తీసుకొస్తాననమాట. ఉంటా అండి. బాయ్.